హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉండొచ్చు మేబీ. ఎందుకు అంటే ఇక్కడ మా గల్లీలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బిల్డింగ్. సో అక్కడ ఏదో వెల్డింగ్ చేస్తున్నారు అనుకుంటా. నాన్ స్టాప్గా సౌండ్ వస్తూనే ఉంది. అక్కడికి నేను చాలాసేపు వెయిట్ చేస్తున్నా, బట్ ఇంకా సౌండ్ ఆగట్లేదు. ఇంకా మళ్ళీ నేను వీడియో ఈరోజు అప్లోడ్ పెట్టలేకపోతాను అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశాను. ఇదైతే మొన్నటి వ్లాగ్ అనమాట. అంటే ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్. ఇంకా ఆ రోజు అయితే మా హస్బెండ్ మార్నింగ్ షిఫ్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళారు. ఇంకా తను వెళ్ళిన తర్వాతకి వీడియో అయితే స్టార్ట్ చేశాను. వంట ఇదంతా అయితే మార్నింగే కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్, ఎందుకంటే లంచ్ బాక్స్ కట్టివ్వాలి కాబట్టి. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాతకి బాబుకి అయితే సిర్లాక్ తినిపించేసి నేను కూడా టీ బిస్కెట్ తాగి తినేసిన తర్వాతకి పనులు మొదలు పెట్టుకున్నా. ఇంకా ముందైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నా, బయట కూడా మాప్ పెట్టేసుకున్నా అండ్ ముగ్గు అవంతా పెట్టేసుకున్నా, వాటర్ కూడా హీట్కి పెట్టేసిన. ఇంకా వాటర్ హీట్ అయితే బాబుకి స్నానం చేయించి నేను స్నానం చేసుకొని పూజ అయితే చేసుకోవాలి. ఇంక ఇల్లు అయితే మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా చూసిన ఇల్లుని చూస్తుంటే ప్రశాంతంగా ఉంటది. ఇంకా వాష్రూమ్ క్లీన్ చేయాలి, మర్చిపోయినా. హార్పిక్ కేసు అయితే పెట్టా. కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంటది మార్నింగ్స్ అయితే. నాకైతే అలా వంట అవ్వగానే క్లీన్ చేసుకునే అలవాటు అయితే లేదనమాట. ఇంకా మొత్తం పనులు అయిపోయిన తర్వాత ఒకేసారి తిన్నాక అన్ని ఖాళీ చేసుకొని అయితే నేను క్లీన్ చేసుకుంటా. చూడండి, చార్జర్ వైర్ తీసుకొని స్కిప్పింగ్ ఆడుతున్నాడు బుడ్డోడు. ఇంక ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నా. నాకెందుకో తెలీదు, పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేనైతే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటా, టైం కుదిరించుకొని మరి. ఇక్కడ నాకు ఒక మిరాకిల్లా అనిపించింది, అది మీతో కూడా షేర్ చేసుకుంటా. తులసి చెట్టు ఉంది కదా, తెచ్చిన కొత్తలో మా బుడ్డోడైతే ఒక కొమ్మని విరగొట్టేశాడు. సో మీకు అది నేను వీడియోలో క్లారిటీగా దగ్గరికి తీసుకెళ్ళి మరీ చూపిస్తాను చూడండి. సో అది ఏమైందో తెలీదు, అట్లనే ఎక్కడైతే విరిగిపోయిందో అక్కడ అలా అతికిపోయి మంచిగా చిగురొస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ పార్ట్ దగ్గర విరిగిపోయిందనమాట. సో నేనేం చేశానంటే, ఇది ఎందుకు తుంచేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకని చెప్పి ఇలా దగ్గర తెచ్చి తాడైతే కట్టేశాను వేరే కొమ్మకి. అసలు నమ్ముతారా లేదా, ఎంత మంచిగా చిగురు వస్తుందంటే, ఏ పార్ట్ అయితే విరిగిందో మనకి అదైతే చాలా బాగా చిగురు వస్తుంది. నాకైతే కొంచెం మిరాకిల్లానే అనిపించింది, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నా. పూజ అయ్యిందో లేదో బుడ్డోడు చూడండి ముగ్గు పని పట్టేసిండు అప్పుడే. అసలు ముగ్గు ఉంటే మరి వాడికి ఏమవుతుందో నాకైతే అస్సలు అర్థం కాదు. మొత్తం తూడిపేస్తాడు, బొట్లు అని బొట్లు పెట్టుకుంటాడు. పెద్దగా అవుతున్నాడు కదా, అసలు క్యూట్గా మాట్లాడుతున్నాడు. వాడి మాటలకు నవ్వాలా, వాడు చేసే పనులకు కొట్టాలా, నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇక్కడ బట్టలు అయితే ఉతికేద్దామని చెప్పి వీడియో అయితే ఆన్ చేసి పెట్టాను, కాకపోతే అస్సలు కుదరట్లేదు వీడియో తీయడం. బుడ్డోడు వచ్చి ఫోన్ మొత్తం కదిపేస్తున్నాడు. ఇంకా అందుకని చెప్పేసి సర్లే ఇంకా ఆరేసేటప్పుడు వీడియో తీద్దామని ఇక్కడితో వీడియో అయితే స్టాప్ చేసేసా. మాక్సిమం ఆ సౌండ్ ఆగినప్పుడే వాయిస్ ఓవర్ ఇద్దామని చాలా స్పీడ్గా అయితే మాట్లాడుతున్నా, అయినా కూడా వాయిస్ అయితే ఎక్కడొక్కడ తగులుతూనే ఉంది మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బట్టలు కూడా ఉతికేసాను అనమాట. బట్టలు అయిపోతే పని అయిపోతుంది నాకు. బట్టలు ఉతికేసాను. బుడ్డోడు చూడండి ఎక్కడ వెళ్ళి కూర్చుంటున్నాడో. ఇంక ఇలా మార్నింగ్ లేచాము అంటే ఖచ్చితంగా పనులన్నీ అట్ ఏ టైం పూర్తి అయిపోతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ మార్నింగ్సే లేవాలంటే నాకేమో కుదరదు. ఇంకా చూస్తురు కదా, మా అబ్బాయి అయితే విపరీతంగా ఉంది, ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. అలానే డౌట్తో నారేసాను, కానీ కొద్దిసేపటికి వర్షం వస్తే తీసేసాను, అది కూడా వీడియోలో ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఈ చెట్టు ఏం చెట్టో తెలియదు కానీ పువ్వులు అయితే ఎంత బాగా పూస్తాయి, మళ్ళీ అవే మూసుకుపోతాయి, మళ్ళీ అవే విచ్చుకుంటాయి అన్నమాట. కానీ చాలా క్యూట్గా వస్తే చెట్టు నిండా వచ్చేస్తాయి, లేదు అంటే రావు. మళ్ళీ ఇవి మ్యాక్సిమం జూన్ జూలై ఈ టైంలోనే వస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి వచ్చాయి అనుకుంటా. ఇది ఏం ప్లాంట్ అనేది నాకు కూడా తెలీదు, కాకపోతే చాలా కలర్ఫుల్గా క్యూట్గా అయితే డెకర్ కింద అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా బుడ్డోడిని అయితే రమ్మని పిలుస్తున్నా. ఇంకా గిన్నెలు అయితే ఇన్ని ఉన్నాయి, తోమాలి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాతకి తోముదామని అలానే వదిలేసాను అనమాట. ఎప్పుడైనా సరే మార్నింగ్స్ ఉంది డ్యూటీ అంటే ఖచ్చితంగా మార్నింగ్ టైంలో కిచెన్ ఇలానే ఉంటుంది. మా ఇంట్లోనే కాదు, ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఇలానే ఉంటుంది అనుకుంటా, అంతే కదా మరి. ఇంకా ఇది అయ్యేలోపు పైకి వెళ్ళోసారి బట్టల పరిస్థితి చూసొద్దామంటే ఇలా గాలికి మొత్తం ఒక్క సైడ్ వచ్చేసినాయి. ఇంక ఈ వారం అంటే ఎక్కడ ఆడతాయి చెప్పండి. మళ్ళీ వీటిని అన్నిటినీ సెట్ చేసి కిందికి వెళ్ళాను. ఒక 10 మినిట్స్గా ఫుల్ మబ్బేసేసింది అనమాట. ఇంకా నాకు అలా మబ్బేస్తే ప్రాణం అంతా నా బట్టల మీదనే ఉంటుంది. ఇంకెందుకులే తీసుకొచ్చేద్దామని చెప్పి వెళ్ళి చూస్తే అన్నీ చక్కగా ఆరిపోయినాయి అనమాట. ఇంకా అన్ని బట్టలు తీసుకొచ్చేసి మడత పెట్టేసి మడత పెట్టలేదు, అలానే వేసేసి ఫస్ట్ గిన్నెలు కడిగేసుకున్నాం. ఇలా చుట్టుకపోతాయి మొత్తం బట్టలతో సహా రింగ్ తిరిగిపోతాయి. అవి ఆరమంటే ఎక్కడ ఆరుతాయి ఇంకా మనకి. చూడండి మళ్ళీ నీట్గా అయితే సర్దేసి కిందికి అయితే వెళ్ళిపోయాను అనమాట. నేను వెళ్ళి అలా గిన్నెలు ఖాళీ చేస్తున్నానో లేదో మళ్ళీ వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయినాయి.
ఇంకా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి బట్టలు అయితే తీసుకొచ్చేసి కింద అయితే వేసేసి ఇంకా గిన్నెలు అయితే తోమేసిన అనమాట. సో ఇలా క్లీన్ చేసిన తర్వాతకి కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇలా ఉంటుంది. సో కొంతమంది అంటారు నిన్నటి వీడియోలో ఈరోజు ఇంక్లూడ్ చేస్తుంది అని. సో అందుకనే ఈరోజు కొంచెం అలా పెట్టాల్సిన అవసరం అయితే నాకు లేదు. అందుకని చెప్పి కొంచెం అయితే ఈరోజు కొంచెం వెరైటీగా వీడియో అయితే ఇంక్లూడ్ చేశాను. సో ఇదండి వీడియో. ఇంకా ఈరోజు అయితే ఇలా చిన్న వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఇంకా లోపల అయితే బాబు అయితే నిద్రపోతున్నాడు అండ్ బట్టలు అయితే తీసుకొచ్చి పెట్టాను కదా, ఇంకా అవైతే మడత పెట్టాలి. ఇంకా బయట అయితే వర్షం అయితే వస్తుందన్నమాట, సన్నగా కురుస్తుంది. ఈ సన్నగా పడ్డా కూడా ఎట్లా పడ్డా ఇక చలి అయితే స్టార్ట్ అవుతాయి కదా. ఇంక ఇక్కడ నుంచి అయితే అంత క్లారిటీగా వస్తలేదు అని చెప్పి మళ్ళీ లోపటి నుంచి తీద్దామని లోపలికి అయితే వెళ్ళాను. సో చూడండి వాన అయితే సన్నగా పడుతూ ఉంది. ఇదండి వీడియో. బాయ్. మరి మళ్ళీ ఒక వీడియోతో వస్తా.